ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా కుప్పంలో పర్యటించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కుప్పం నియోజకవర్గంలో ఆయన నిన్నటి నుంచి పర్యటిస్తున్నారు. నిన్న హైంద్రనీవా కాల్వలను పరిశీలించారు. ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. నిన్న రాత్రి ఆర్ఎన్బి అతిథి గృహంలోనే ఆయన బస చేశారు. ఇక నేడు కూడా కుప్పం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిరక్షించేందుకు చంద్రబాబు నేడు అక్కడే ఉండనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలో పర్యటించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కుప్పం నియోజకవర్గంలో ఆయన నిన్న పర్యటించడం జరిగింది. నిన్న హైంద్రనీవా కాలువలను పరిశీలించారు. ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అలాగే ఆర్ఎన్బి అతిథి గృహంలో నిన్న రాత్రి బస చేయడం జరిగింది. అలాగే నేడు కూడా ఈరోజు కుప్పం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మధు, 2 రోజులు కుప్పం పర్యటనకు వచ్చినటువంటి చంద్రబాబు నిన్నంతా కూడా బిజీగా గడపడం జరిగింది. ఏదైతే కృష్ణా జలాలని కుప్పంకు తరలించే ప్రాజెక్టు లో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టు కూడా ఆయన సందర్శించడం జరిగింది. అయితే త్వరితగతిన ఎంత వీలైతే అంత తొందరగా కూడా ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అధికారులకి, అంటే ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులకి, మిగిలినటువంటి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది చంద్రబాబుకి ఒక కళ. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలం అవుతాయి. ఒకవైపు తాగునీటికి కావచ్చు, మరోవైపు సాగునీటికి సంబంధించి రెండింటికి సంబంధించి కూడా హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది మొత్తం రాయలసీమ జిల్లాల మీదుగానే వస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది ప్రధానంగా కొత్త ప్రభుత్వం, కొత్త 4వసారి పదవి బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి ఆలోచన. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ముందుకెళ్లలేదనేది చాలా స్పష్టంగా అధికారులు కూడా నివేదిక అంటే ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కుప్పంకు ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ నిన్నంతా కూడా ఆ కార్యక్రమాలపైన కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే గత ఎన్నికల సందర్భంగా కూడా అక్కడికి వచ్చిన సమయంలో, ప్రచారానికి వచ్చిన సమయంలో మీరు ఇక్కడి నుంచి కూడా నన్ను ఆశీర్వదించాలి, ఖచ్చితంగా ఎన్నికల్లో ఈసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వాలి అంటే మీరు ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన నేపథ్యంలో దాదాపుగా 2019 కంటే 2024 ఈసారి భారీ మెజార్టీ ఆయనకి రావడం జరిగింది. అందువల్లనే ఒకవైపు ప్రజలకు కృతజ్ఞత తెలిపే విధంగా ఆయన వచ్చి సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి, అంటే 8వసారి ఈసారి ఆయన అంటే ఎమ్మెల్యేగా గెలవడం కుప్పంకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు, అభిమానం, ప్రేమ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. కుప్పంని ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తాను. విమానాశ్రయంతో పాటు రకరకాల, అంటే ఇక్కడ పంటడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఇట్లా ఇవన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా నేను ముందు ఉంటాను. నేను ఎక్కడున్నా కూడా ఇక్కడ మీ బిడ్డనే. నేను ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా కుప్పం ప్రజల ఆశీస్సులు మాత్రం నేను మర్చిపోను. ఖచ్చితంగా అభివృద్ధి వైపు ముందుకెళ్తాం. అదేవిధంగా కుప్పానికి సంబంధించి అవుట్ రింగ్ రోడ్ కారిడార్ ను కూడా తీసుకొచ్చేందుకు కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక మోడర్న్ సిటీగా, ఒక మోడర్న్ నగరంగా, అంటే కుప్పంతో పాటు చుట్టుపక్కల ఈ నియోజకవర్గాలు అన్ని మండలాలకు సంబంధించి కూడా ఒక కారిడార్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు కొన్ని నిన్న తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ కూడా చంద్రబాబు ముఖ్యమైనటువంటి అధికారులతో కూడా
సమావేశం అవుతారు. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా అధికారుల సహకారం అవసరం ఉంటుంది కాబట్టి అనుభవమైనటువంటి అంటే ఉన్నటువంటి అనుభవంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అక్కడికి పంపించి చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ కూడా మధ్యాహ్నం తర్వాత పార్టీ క్యాడర్ తో అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన గతంలో కుప్పంకి వెళ్ళిన సమయంలో ఏదైతే కొంతమంది పోలీసులు ఆయనకి సహకరించకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం, దాని తర్వాత వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ కొంతమంది నాయకులు ఆయన పైన అంటే కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇట్లా రకరకాల ఇష్యూస్ జరిగాయి. వాటన్నిటి మీద కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పునరావృతి అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కుప్పం ప్రాంతంలో రౌడీ అనే వ్యక్తి కనపడకూడదు. ఆ రౌడీ అనే వ్యక్తి అంటే చెలరేగిపోయాడంటే అదే ఆ రోజు అతనికి చివరి రోజు అంటూ కూడా నిన్న చాలా ఘాటుగా కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద 2 రోజుల పర్యటన ఒకవైపు స్థానిక ప్రజలకు ఒక అంటే డెవలప్మెంట్ లో భాగంగా ఒక మంచి వరాలను కురిపించినటువంటి చంద్రబాబు స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కేడర్ కి నాయకులకు వాళ్ళకందరికీ కూడా ఆయన మాటలతో ఒక ఉత్తేజాన్ని వచ్చిందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం పోలీస్ యంత్రాంగం అధికారులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా 2వ రోజు పిఎస్ మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన అటువంటి కార్యాలయాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి సాయంత్రం 4 గంటలకు ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.